హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు పెద్ద ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది ఒక మెడికల్ ఎక్విప్మెంట్ మిషనరీ. ఇది వచ్చేసి క్యాటరీ మిషన్ అంటారు. ఇది వచ్చేసి స్కిన్ డెర్మటాలజీ సంబంధించిన ఒక ఎక్విప్మెంట్. ఇది పూర్తి వీడియో చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక ఎక్విప్మెంట్ డెమో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయొద్దండి ప్లీజ్. అలాగే నా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. आई विल डू इट. मैं निकाल को देती हूँ. स्किन रब చేసేది స్కిన్ రబ్ చేసేది స్కిన్ కట్టింది నీకు తెలిసే ఉంటుంది చేసిన తర్వాత నాకు డెర్మటాలజీ వస్తాను నా దగ్గరికి 10,000 షాప్ పెట్టినాం. ఎక్కువ వస్తున్నట్లుంది, కొంచెం తగ్గించాను. ఇంకొకటి ఇలా కనిపిస్తుంది, టిష్యూ అయితే నాకు తెలుస్తుంది. బాడీ టిష్యూ డాక్టర్స్ వాటి మనకి ఇలా వస్తుంది. బైపోలర్ ఫోర్స్ దీని కేబుల్ ఇచ్చింది. ఇంకోటి పైన 1040 రీయూజబుల్ ఉంది. ఇవి మనకు అన్ని రీయూజబుల్. లాస్ట్ టైం కొన్ని ఎక్స్ట్రా ఏమో ఇచ్చినట్లు ఉన్నారు కదా, ఒక్కటేనా? అంటే ఒక పెన్సిల్ ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు? ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. మోనోపోలర్ ఒక పేషెంట్ కి ఎంత పెట్టచ్చు, బైపోలర్ ఒక పేషెంట్ కి ఎంత పెట్టచ్చు? 30 to 35. బైపోలర్ మనకి 30 to 35. ఇన్ కేస్ మనకి పవర్ డెలివరీ తక్కువ వస్తుందంటే పెంచుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. కటింగ్ అవుతుంది. దీంట్లోనే పైది కటింగ్, కిందది కోయాగులేషన్. మనకు హ్యాండ్ ఆపరేటర్ ఏంటంటే మనం హ్యాండ్ తోటి వాడుకోవచ్చు అనమాట పెన్సిల్. లేదా మనకి ఫుట్ ఆపరేటర్ కూడా ఉంటుంది. ఫుట్ ఆపరేటర్ వచ్చేసి సేమ్ ఇలానే పెట్టి దీంతో వాడుకోవచ్చు. లేదంటే మనం ఇటు సైడ్ ఫుట్ ఆపరేటెడ్ పోర్ట్, ఫుట్ ఆపరేటెడ్ ఇదేమో నార్మల్ పోర్ట్. లేదు మనకి ఫుట్ తోటే వాడాలంటే ఇది దీంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఫుట్ తోటి వాడుకోవచ్చు, హ్యాండ్ తోటి వాడుకోవచ్చు, రెండింటితో వాడుకోవచ్చు. దీంట్లో పెట్టుకుంటే రెండింటితో వాడుకోవచ్చు, దాంట్లో పెట్టుకుంటే ఓన్లీ హ్యాండ్ తో. హ్యాండ్ ప్రెస్ చేస్తాను, ఫుట్ ప్రెస్ చేస్తాను. ఓకే, కట్ చేస్తున్నారు. ఇప్పుడు కోయాగులేషన్. మన బైపోలర్ వచ్చేసి ఫోర్స్ పెట్టుకుంటాం. ఫోర్స్ మోడ్ లో ఉంటుంది. మోనోపోలర్ కటింగ్ వచ్చేసి ప్యూర్ ఉంటుంది. మనకి కాగ్యులేషన్ వచ్చేసి డెసికేట్ లేదా పల్గ్రేట్. డెసికేట్ లేదా పల్గ్రేట్ ఉంటుంది. పల్గ్రేట్ లో పెట్టుకుంటాం. లైగేట్ లేదా దీంట్లో ఉంటుంది. లాగెట్ ఉంటుంది అంటే దీంట్లో ఉండదండి, వితౌట్ లాగెట్.
లాగేట్ అంటే మనకి పోర్ట్ రిలీజ్ అయితే దీంట్లోకి మనకి వెజల్ సీలింగ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే. వెసల్ సీలింగ్. లాగేట్ అంటే వెజల్ సీలింగ్ ఉంది. ఓకే. దీనిలో మనకి అది ఆప్షన్ లేదు. ఓకే. జస్ట్ మనకి మోనోపోల్ బయటలో మాత్రమే వాడతాం. ఇప్పుడు అక్కడేవో యాక్సెసరీస్ ఉన్నాయి కూడా ఒకసారి. అది మనకి ఎక్స్ట్రానే వచ్చింది కదా. టోటల్ 3 ఎయిర్ ప్యాడ్స్, 2 కేబుల్స్, 2 రీయూజబుల్ పెన్స్, 2 కేబుల్స్. ఈ 2 కేబుల్స్ ఉంటాయి అనమాట మిషన్తో పాటు. అండ్ హ్యాండ్ కంట్రోల్ పెన్స్ 2 ఇచ్చాము. ఇదేంటి మోనోపోలర్ రీయూజబుల్ హ్యాండ్ కంట్రోల్. ఓకే. ఫుట్ కంట్రోల్ ఏమో ఇది ఫుట్ ఆపరేటెడ్. ఫుట్ ఆపరేటెడ్వి 2 ఒకటే. హ్యాండ్ ఆపరేటెడ్ 2. 2. ఎలక్ట్రోడ్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. పైన దీంట్లో ఉంటాయి. ఓకే. ఓకే. సైలెంట్ కేస్. ఓకే. కోయాగ్యులేట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.